నమస్తే, నా పేరు గుర్రమాంజనేయులు, ఒక వాస్తు సలహాదారుని. ఈరోజు అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని కురుకుంట అనే గ్రామం, అంటే అనంతపురం నియర్లో ఉంటుంది. ఓ 12 కిలోమీటర్లు, అంటే కురుకుంట గ్రామంలోని బీసీ కాలనీ అనే ఏరియాలో వచ్చినాము. ఈ బీసీ కాలనీ ఏరియాలో ఇక్కడ వచ్చేసి తూర్పు రోడ్డు ఉందండి. ఈ తూర్పు రోడ్డు అంటే ఈ తూర్పు రోడ్డు ఉన్నప్పుడు మనం ఏ విధంగా పదమండలి తీసుకోవాలా, ఏకస్థితి వాస్తు పురుష మండలి నిర్ణయించేటప్పుడు అంటే ఒక వాస్తుకు అనుకూలంగా ఇల్లు కట్టుకోవాలి. అంటే పరిసరాల వాస్తు చూసుకోవాలి, అక్కడ యొక్క స్థలం యొక్క డిగ్రీలు చూసుకోవాలి, డిగ్రీలు చూసుకొని ఆయం వేసుకోవాలి. ఆయం అంటే ఆయాది గణన అంటారు. ఈ విధంగా క్యాల్కులేషన్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి ఆగ్నేయ ప్రాచిలో ఉన్నది. ఆగ్నేయ ప్రాచి అంటే 124 డిగ్రీల తిరిగిన స్థలాన్ని 90 డిగ్రీలు అంటే 85 డిగ్రీలు సెట్ చేయడం ఏంటిదండి. అంటే ఈశాన్య ప్రాచికి సెట్ చేయడం ఏంటి. ఈశాన్య ప్రాచికి ఎందుకు సెట్ చేస్తున్నామంటే దక్షిణ ఆగ్నేయం తూర్పు నుంచి, అంటే దక్షిణ ఆగ్నేయం నుంచి దక్షిణ నైరుతికి మనం టేప్ పట్టుకుంటే నైరుతి కొలత డిఫరెంట్గా ఉందండి. నైరుతి కొలత ఎందుకు డిఫరెంట్గా ఉందంటే ఆగ్నేయం అంటే పడమరో నైరుతి పెరగడం వల్ల కొలత ఎక్స్టెన్షన్ అయింది. అందుకోసము మనం ఇక్కడ వచ్చేసి పిల్లర్ మార్కింగ్ చేసేటప్పుడు ఈశాన్య ప్రాచికి చేసుకొని దిక్కును సరిచేసి ఇవ్వడం అనేది. ఇక్కడ వచ్చేసి ఈ పిల్లర్లు వచ్చేసి 9 పిల్లర్లు ఇస్తున్నామండి. అక్కడ ఆగ్నేయం ఒకటి, ఇక్కడ చూడండి, ఆగ్నేయం పిల్లరు, నైరుతి పిల్లరు, వాయు పిల్లరు, ఈశాన్యం పిల్లరు. ఇది వచ్చేసి మధ్య పిల్లర్ ఇవ్వకుండా, అంటే బ్రహ్మసూత్రంలో ఇవ్వకోకుండా ఇక్కడ కొంచెం కట్ చేసేసి 3 అడుగులు వెనక్కి తీసేసుకొని బ్రహ్మసూత్రం డిస్టర్బ్ చేయకుండా చేసినామండి. ఇక్కడ యమసూత్రము లేదా సోమసూత్రం అంటారు. దీన్ని యమసూత్రం అనొచ్చు, సోమసూత్రం అనొచ్చు. ఉత్తర మధ్య భాగం నుంచి దక్షిణ మధ్య భాగం పోయేదాన్ని యమసూత్రం కానీ సోమసూత్రం కానీ అనొచ్చు. ఆ సోమసూత్రం యమసూత్రం కూడా డిస్టర్బ్ లేకోకుండా ఇలా వెనక్కి తీసుకొని ఇవ్వడమేనండి. ఈ లక్ష్మీ వాస్తు ఇచ్చే సలహా, అంటే ఈ లక్ష్మీ వాస్తు ఇచ్చే సలహా ప్రతి ఒక్కటి కరెక్ట్గానే ఉంటుంది, వాస్తుకు విరుద్ధంగా ఉండదు. ఒక బోర్ పాయింట్ విషయంలో కూడా ఆ బోర్ పాయింట్ మనం డిస్టర్బ్ చేయకోకుండా ఇచ్చేసినాము ట్యాబు, అంటే పిల్లర్ మార్కు తలకోకుండా. ఈ విధంగా పదమండలి అంటే ఏకస్థితి వాస్తు పురుష మండలి ఏర్పాటు చేసేటప్పుడు పదమండలి అంటే 9x9 గ్రిడ్ వేసుకున్నాక ఏ గ్రిడ్ అంటే ఏ దేవతా స్థానానికి ఇబ్బంది లేకోకుండా వాస్తు సెట్ చేసుకోవాలండి. ఏ ఇబ్బంది ఉన్నా కూడా మనకి ఇంట్లో యొక్క నలత అంటే సమస్యలు రావడము, గొడవలు రావడము, ఆర్థిక ఇబ్బందులు, రోగ సమస్యలు రావడం, ఇది క్లియర్ అవుతుంది. పైశాచి వీధి అంటే కాంపౌండ్ కూడా నెంబర్ 1గా ఇచ్చినాము. ఇక్కడ వచ్చేసి ఆది అన్నయ్య, నేను బేల్దారి ఆదినారాయణ రెడ్డి, కురుకుంట గ్రామంలోనే నెంబర్ 1 బేల్దారి. అంటే అందరూ నెంబర్ 1 ఉండొచ్చు, కాకపోతే మనం ఏది వాస్తుకు అనుకూలంగా కొలతలు ఇచ్చినామో అదే విధంగా ఆయన చేస్తానంటున్నాడు. అన్న మేము ఇచ్చిన ఆయం కొలత అంటే దారం టు దారం ఇచ్చే కొలత మీరు చేయగలరు కదా? ఓకే. అన్న ఏమంటున్నా అంటే ఏమైతే మనం ఆయాది క్యాలిక్యులేషన్ ఇస్తామో అదే కొలతగా మనం డైరెక్షన్ ఇస్తున్నాం. అంటే డైరెక్షన్ చేసి ఆయనకి నా కొలతలు ఇవ్వండి అంటే ఇస్తున్నాం. ఇక్కడ వచ్చి ఆయం వచ్చేసి 24 అడుగులు లోపల కొలత ఉత్తర దక్షిణము, తూర్పు నుంచి పరమటకు 23 అడుగుల 7.5 ఇంచు ఉంటాయండి. 63 గజాలకు ఇవ్వడం అనేది ఇదే కొలత. బ్రహ్మస్థానం కూడా ఇక్కడ బ్రహ్మస్థానం వస్తుందండి. ఈ బ్రహ్మస్థానం కూడా క్లియర్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. బ్రహ్మస్థానం ఎవరైతే పిల్లర్ వేస్తారో వాళ్ళకి భవిష్యత్తు ఉండదు, అంటే పుత్ర సంపాదన, ధన నష్టము, అన్ని టోటల్ సమస్యలు వస్తాయని బ్రహ్మస్థానంలో ఇంటికి మధ్య భాగంలో పిల్లర్ ఇవ్వకూడదని లక్ష్మీ వాస్తు బలంగా చెప్తాను. థ్యాంక్ యూ అండి. మీ గుర్రమాంజనేయులు.